బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీ ఆర్టిస్ట్ కొమిరక్కపై దాడి ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను కొట్టారంటూ అసిస్టెంట్ శ్రీనాథ్, కొంతమంది యువకులపై కొమరక్క కేసు పెట్టింది. ఎస్వైటీ కొమరక్కే తనపైన లైంగికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ కూడా సాక్ష్యాలతో సహా అసిస్టెంట్ శ్రీనాథ్ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కొమరక్క అలియాస్ కొమరయ్యపైనైతే కేసు నమోదు చేసినట్టు పోలీసులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. గత 4 ఏళ్లుగా అయితే కొమరక్క దగ్గర పనిచేస్తున్నానని, 2 ఏళ్లుగా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ టార్చర్ చేస్తోందని కూడా శ్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నన్ను ప్రేమిస్తున్నావా లేదా, దేవుడిపై ఒట్టేసి చెప్పు అంటూ వేధిస్తుందని చెప్పేసి అయితే వాట్సాప్ మెసేజ్లు అయితే బహిర్గతం చేశాడు శ్రీనాథ్. మరి ఇటీవల ఏదైతే రాయకల్ టోల్గేట్ వద్దకు పిలిపించుకొని మరో ముగ్గురితో అయితే కలిసి రక్తం వచ్చేలాగా కొట్టారని తెలిపాడు. ఆ దాడిపై ప్రశ్నించినందుకే బంగారం దొంగతనం కేసు పెట్టారని వాపోయాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీ ఆర్టిస్ట్ కొమిరక్కపై దాడి ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను కొట్టారంటూ అసిస్టెంట్ శ్రీనాథ్, కొంతమంది యువకులపై కొమరక్క కేసు పెట్టింది. ఎస్వైటీ కొమరక్కే తనపైన లైంగికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ కూడా సాక్ష్యాలతో సహా అసిస్టెంట్ శ్రీనాథ్ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కొమరక్క అలియాస్ కొమరయ్యపైనైతే కేసు నమోదు చేసినట్టు పోలీసులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. గత 4 ఏళ్లుగా అయితే కొమరక్క దగ్గర పనిచేస్తున్నానని, 2 ఏళ్లుగా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ టార్చర్ చేస్తోందని కూడా శ్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నన్ను ప్రేమిస్తున్నావా లేదా, దేవుడిపై ఒట్టేసి చెప్పు అంటూ వేధిస్తుందని చెప్పేసి అయితే వాట్సాప్ మెసేజ్లు అయితే బహిర్గతం చేశాడు శ్రీనాథ్. మరి ఇటీవల ఏదైతే రాయకల్ టోల్గేట్ వద్దకు పిలిపించుకొని మరో ముగ్గురితో అయితే కలిసి రక్తం వచ్చేలాగా కొట్టారని తెలిపాడు. ఆ దాడిపై ప్రశ్నించినందుకే బంగారం దొంగతనం కేసు పెట్టారని వాపోయాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీ ఆర్టిస్ట్ కొమిరక్కపై దాడి ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను కొట్టారంటూ అసిస్టెంట్ శ్రీనాథ్, కొంతమంది యువకులపై కొమరక్క కేసు పెట్టింది. ఎస్వైటీ కొమరక్కే తనపైన లైంగికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ కూడా సాక్ష్యాలతో సహా అసిస్టెంట్ శ్రీనాథ్ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కొమరక్క అలియాస్ కొమరయ్యపైనైతే కేసు నమోదు చేసినట్టు పోలీసులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. గత 4 ఏళ్లుగా అయితే కొమరక్క దగ్గర పనిచేస్తున్నానని, 2 ఏళ్లుగా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ టార్చర్ చేస్తోందని కూడా శ్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నన్ను ప్రేమిస్తున్నావా లేదా, దేవుడిపై ఒట్టేసి చెప్పు అంటూ వేధిస్తుందని చెప్పేసి అయితే వాట్సాప్ మెసేజ్లు అయితే బహిర్గతం చేశాడు శ్రీనాథ్. మరి ఇటీవల ఏదైతే రాయకల్ టోల్గేట్ వద్దకు పిలిపించుకొని మరో ముగ్గురితో అయితే కలిసి రక్తం వచ్చేలాగా కొట్టారని తెలిపాడు. ఆ దాడిపై ప్రశ్నించినందుకే బంగారం దొంగతనం కేసు పెట్టారని వాపోయాడు.